తెలంగాణ రాష్ట్ర సమితి అత్యధికమైనటువంటి స్థానాలు సుమారు మీరు అంటే ఇప్పుడు 16+1 ఒకటేమో ఎంఐఎం, ఇక 16 స్థానాల్లో మాత్రం వీరు పోటీ చేసే అవకాశం ఉంది. అత్యధిక స్థానాలు అనుకోవచ్చు, లేదా 13 లేదా 13కు మించిన స్థానాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకానొక దశలో మిగిలినటువంటి 3-4 స్థానాల్లో కూడా క్లీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో ఇక్కడ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్కి మరోసారి 0 నుండి 3 స్థానాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రం 13 నుంచి 16 స్థానాలు వస్తాయి. ఎంఐఎం మాత్రం 1 స్థానాన్ని గెలుచుకునే అవకాశం. గురుగారు, ఇప్పుడు మనకి తెలంగాణలో ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి ఒక అతను పోటీగా చేస్తున్నారు కదా, మరి అతను గెలిచే అవకాశం ఉందంటారా? శంకర్ గారు జనసేన నుండి, ఈయన పేరు బలం బాగుంది, గురువు అనుకూలంగా ఉన్నాడు, చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటు బ్యాంకు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గెలుస్తాడని మనం చెప్పడానికి వీల్లేదు. అవకాశాలు ఉన్నాయి కానీ ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి గురుబలం అయితే ఉంది, చెప్పుకోదగ్గ మొత్తంలో ఓట్లు రావచ్చు. కానీ గెలుస్తాడా లేదా అన్నటువంటిది మాత్రం సందిగ్ధమే. గెలిచే అవకాశాలు కాస్త తక్కువగా ఉన్నాయి. ఓకే. మరి గురువుగారు, ఏపీలో అయితే గనక తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు కూడా నువ్వా నేను అన్నట్లు పోటీగా ఉన్నాయి. మరి ఈ రెండింటి మధ్యలో జనసేన పార్టీ ఒక మంచి కీలక పాత్ర అనేది పోషిస్తుంది అని చెప్పి అందరి అభిప్రాయం. అది నిజమే అంటారా? మీరు అన్నటువంటిది 100కు 100% ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది రాజకీయం మొత్తం. ఒక రాజకీయపరమైనటువంటి విశ్లేషణ మనం చేయట్లేదు కానీ చూస్తే ఒకవైపు ఏమో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలని వేటిని మేము కలుపుకోమంటుంది, మరోవైపు ఏమో వైఎస్ఆర్సీపీ, ఈ రెండు ఉన్నాయి. మరోవైపు కేంద్రం నుంచి బీజేపీ కూడా ఎన్నో కొన్ని సీట్లను గెలవాలని అక్కడ ప్రయత్నం చేస్తుంది. సో గతంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ వీళ్ళిద్దరూ కూడా మిత్రపక్షాలు, కానీ ఈసారి మాత్రం ఒంటరిగా బరిలో నిలిచేటువంటి అవకాశం ఉంది. మరోవైపు జనసేన వామపక్షాలు సిపిఎం సిపిఐ పార్టీ లాంటి వామపక్షాలను కలుపుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కేఏ పాల్ అన్నటువంటి వ్యక్తి మరొకటి. వారు నిజంగా అంటే రాజకీయపరమైనటువంటి వ్యవస్థకు వారు కొత్త కాదు. ప్రపంచం మొత్తం శాంతి ప్రవచనాలు చెప్పేటువంటి ఒక క్రైస్తవ సంస్థకు సంబంధించినటువంటి మత ప్రమోదకుడు. కేఏ పాల్ని అంత తక్కువ అంచనా వేయలేము. అంటే ఆయన గెలుస్తాడు, సీట్లు వస్తాయని కద్దని అర్థం. ఏ ప్రయోజనం కోసమో అంటే తాను ఆశించి వచ్చి ఉండకపోవచ్చు, కానీ ఆంధ్రదేశానికి ఏదో చేయటానికి మాత్రమే కేఏ పాల్ ఇక్కడికి వచ్చాడు. అది జగమెరిగినటువంటి సత్యం. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఓ వ్యక్తి కేఏ పాల్ ఆగమనానికి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఆయన నిలబడటానికి కారణమై ఉన్నాడు. అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. మీడియాలో కూడా అందరూ కూడా ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నారు. ఈయన బ్యాక్ ఎండ్గా ఉంటూ ఈయన చేసేటువంటి చేష్టలు కొన్ని విచిత్రంగా ఉంటాయి. మనం అనుకుంటుంటాం సోషల్ మీడియాలో ఏంటి కేఏ పాల్ ఇట్లా అనుకుంటున్నారు. ఒక వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టో లేదా స్వతంత్రంగా నామినేషన్ వేసిన వ్యక్తికి ఇన్ని మీడియా ఛానల్స్ ఇంత ప్రచారాన్ని కల్పించే అవకాశం ఉందా ఎవరి సపోర్టింగ్ లేకపోతే? ఎన్నో రకాలైనటువంటి వాణిజ్య ప్రకటనలు ఉంటాయి, ఎన్నో కార్యక్రమాలని మనం చూస్తూ ఉంటాం. కేఏ పాల్ అన్నటువంటి వ్యక్తికి ఎటువంటి సపోర్టింగ్ లేకపోయినా, ఆయన వల్ల ఏమీ జరగకపోయినా, ఏమీ లేకపోయినా, మరి అన్ని న్యూస్ ఛానల్స్, అన్ని సోషల్ మీడియా ఛానల్స్ లైవ్లు ఎందుకు పెడుతున్నాయి? చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళు వాళ్ళకున్నటువంటి మీడియా సంస్థల్లోనే వాళ్ళు లైవ్ చేసుకుంటారు. మిగతా అవి అప్పుడప్పుడు వస్తాయి. కానీ కేఏ పాల్ ఎక్కడ మీటింగ్ పెట్టినా, అది హైదరాబాద్ అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, అమరావతి అవ్వచ్చు, వేరే ఊరు అవ్వచ్చు, అందరూ కూడా ఆయన ఫాలో అవుతున్నారు. ఎందుకు ఫాలో అవుతున్నారు? ఎందుకు ఆయనకు అంత ప్రచారాన్ని మనం కల్పిస్తున్నాం? ఒక సాధారణమైన వ్యక్తి ఎవరైనా స్వతంత్ర అభ్యర్థి వెళ్ళి నేను పోటీ చేస్తున్నాను, నా గురించి టీవీలో ప్రచారం చేయండి అంటే అంత ఉచితంగా లేకపోతే అంత ఈజీగా ఆ వ్యక్తికి ప్రచారం కల్పించే అవకాశం ఉందా? అక్కడ అవకాశం ఉంటే వార్తాపత్రికలు అవ్వచ్చు,
న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయి. కానీ కేఏ పాల్ ఏవి చేయకుండానే న్యూస్ ఛానల్స్ అన్నీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి? ఎక్కడో ప్రశ్న. ఆయన వెనక ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. కేఏ పాల్ గెలవడానికి రాలేడు, కానీ ఆయన యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కానీ ఏదో తెలియనటువంటి కన్ఫ్యూజన్స్లో కొంతమంది ఇంకా ఉన్నారు. కారణం ఏంటంటే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మనం చూసాం, కేఏ పాల్ యొక్క చిహ్నం అది ఎన్నికలకు సంబంధించినటువంటి గుర్తు హెలికాప్టర్. ఇది కూడా ఒక ఫ్యాన్ను కలిగి ఉంటుంది. వైసీపీ కూడా అలాగే ఉంటుంది. సరే, ఇది యాదృచ్ఛికం, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందని మనం అనుకుంటే, వైసీపీ వాళ్ళు వాడుతున్నటువంటి కండువాల్లో ప్రధానంగా 2 రంగులు ఉంటాయి, 3 రంగులు ఉంటాయి. ఒకటేమో గ్రీన్ ఆకుపచ్చ, రెండవదేమో తెలుపు వర్ణం, మూడవదేమో నీలం వర్ణం. ఈ 3 వర్ణాలని పోలి ఉండి అచ్చంగా 99% ఎవరైనా సుదూర ప్రాంతం నుంచి కానీ కాస్త దూరం నుంచి చూస్తే వీరు ప్రజాశాంతి పార్టీ వారా లేకపోతే వైసీపీ వాళ్ళ గుర్తుపడడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. అంటే ఇంచుమించు అచ్చు అలాగే 100కు 100% ఇలాగా ఉండేటట్టు ప్లాన్ చేయటం. ఇది కొంతమంది కావాలని చేస్తారా, లేకపోతే ఆయన ప్రజాశాంతి పార్టీని పెట్టినప్పుడు ఆయనకున్నటువంటి లక్ష్యం కోసం పెట్టారా అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించకపోయినా ప్రజలు చాలా వివేకులు. అందరికీ కూడా ఇప్పుడున్నటువంటి మాధ్యమాలన్నింటిలో కూడా ప్రతి విషయం సునిశ్చితంగా మనం అందరం కూడా పరిశీలిస్తున్నట్టే ప్రజలు చాలా ఎడ్యుకేటెడ్, వాళ్ళందరికీ తెలుసు. ఇప్పటికే ఎవరికి ఓటు వేయాలో వాళ్ళు పూర్తి స్థాయిలో నిర్ణయించుకున్నారు. కానీ కేఏ పాల్ యొక్క ప్రభావం అయితే మాత్రం వైసీపీ మీద ఖచ్చితంగా ఉంటుంది. అలాగని ప్రజాశాంతి పార్టీకి ఓట్లు వస్తాయన్నటువంటిది కాదు, కానీ ఏదో రకమైనటువంటి కన్ఫ్యూజన్ని ఇవ్వటానికి అవకాశం ఉందని మనం ఏ శాస్త్రాన్ని అడగనక్కర్లేదు. కాస్త రాజకీయపరమైనటువంటి పరిజ్ఞానం ఉంటే చాలు మనకి ఈ విషయాలన్నీ కూడా చక్కగా మనకు అర్థమవుతూ ఉంటాయి. గురుగారు, మనం ఏపీలో ఉన్నటువంటి ముఖ్యమైన వాళ్ళందరి గురించి మాట్లాడుకున్నాము. కాకపోతే పాల్ గారు అయితే కనుక ఖచ్చితంగా గెలిచే అవకాశం లేదు. కాకపోతే ఆయనది ఎలా ఉందనేది ఒకసారి తెలుసుకుందామా? తప్పకుండా. కేఏ పాల్కు సంబంధించినటువంటి ఆయన గ్రహగతులు లేకపోతే ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ఆయన బలం శివాయ బ్రహ్మణే నమః. ఇది గురుబలం. ఒక వ్యక్తి ఎవరో వెనక ఉన్నాడు, ఉన్నతమైనటువంటి స్థాయికి చెందినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి లేదా ఆ స్థాయి కలిగినటువంటి వ్యక్తి. మనం అదే అనుకున్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఓ వ్యక్తి. ఆయన చెప్పాడు కూడా, మీడియాలో కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు కేఏ పాల్ గారు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళీ రావటానికి. మరి కేఏ పాల్ గారు ఎందుకు వచ్చారు అన్నటువంటిది, వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది, ఎవరికి వీళ్ళు సహకరించబోతున్నారు అన్నటువంటి విషయం ఎవరికి తెలియకపోయినా, ఇప్పుడు జనబాహుల్యంలో ఎప్పుడూ కూడా చాలా సీరియస్గా ఉన్నటువంటి రాజకీయాలను మనం చూస్తాం. ఈయన వచ్చినప్పటికీ ఏం చేస్తున్నారంటే ఆ సీరియస్నెస్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం జరిగిపోతుంది. ఇన్ని చేస్తున్నా కూడా మన న్యూస్ ఛానల్స్, టెలివిజన్ ఛానల్స్, సోషల్ మీడియాస్ అన్నీ కూడా కేఏ పాల్ గారికి విశేషవంతమైనటువంటి ప్రాధాన్యతనిచ్చాయి. ఇంకా కొంతమంది కేఏ పాల్ అప్పుడప్పుడు చెప్తుంటారు, చంద్రబాబు నాయుడు గారి మీద, జగన్ మీద ఎవరు పాటలు రాయలేదు, రాయించుకున్నారు. కానీ నా ఫాలోయింగ్ చూసి ఇప్పటికే 40 వరకు నా మీద సాంగ్స్ రాశారు, వాటిని కూడా మేము ఈ ప్రచారంలో వాడుకుంటాం అంటున్నారు. ఆయన ప్రత్యక్షంగా ఎవరు వచ్చినా సరే మీకు 10,000 మందిని మేము మొబైలైజ్ చేస్తే మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తామన్నా. చాలామంది జర్నలిస్టులు కూడా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏదో ఆకర్షణ శక్తి లేకపోతే మాత్రం అలా జరగదుగా, ఏదో జరుగుతుంది దీని వెనక. అంటే ప్రజల్ని మనం కాస్త కన్ఫ్యూజింగ్ పెట్టినా కూడా ఇప్పటికే 2019లో మనం ఎవరికి ఓటేయాలి, ఎవరిని మనం ముఖ్యమంత్రిగా చూడాలన్నటువంటి విషయంలో మాత్రం ప్రజలకి స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది. 2019లో పోటీ చేసే అభ్యర్థులు ఎవ్వరికీ కూడా వాళ్ళు ఊహించనటువంటి విధంగా సమాధానం చెప్పేటువంటి అవకాశం ఖచ్చితంగా ఆంధ్రదేశంలో అక్కడ ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగిన అభివృద్ధి తాలూకు ఫలితాలు అవ్వచ్చు, లేకపోతే కేసీఆర్ గారికి ఉన్నటువంటి చరిష్మా అవ్వచ్చు, మరొక్కసారి అది అక్కరకు వచ్చే అవకాశం ఉంది. అత్యధిక స్థానాలు లేదా పూర్తి స్థానాలు దాదాపుగా, అంటే ఎంఐఎంతో సంబంధం లేకుండా మిగతా స్థానాలు, పూర్తి స్థానాలు కూడా క్లీన్ స్వీప్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి.
గురుగారు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి సో రాజకీయంగా ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ.